డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ డాక్టర్ వనజ గారు, రెస్పెక్టెడ్ డాక్టర్ కీర్తన గారు, అండ్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం, అండ్ అక్షర ప్రిన్సిపల్ భవానీ మేడం, అండ్ అవర్ సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ గారు, అండ్ అవర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామరాజ్ గారు, రీజనల్ ప్రిన్సిపల్ శ్రీధర్ గారు, ప్రెస్, డియర్ పేరెంట్స్, మై డియర్ చిల్డ్రన్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మొట్టమొదటిగా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడను. మాట్లాడొచ్చా? దయచేసి నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకంటే నేను మీతో మాట్లాడడానికి దొరికే అవకాశం నాకు ఇదొక్కటే. మేము మీతోని ఈరోజు మాత్రమే డైరెక్ట్ మాట్లాడగలుగుతాం. మిగతా రోజుల్లో మీరందరూ నెల నెల మా పేరెంట్స్ మీట్ ఉంటుంది కాబట్టి మీరు వస్తున్నారు. మిమ్మల్ని ఉద్దేశించి ఇంతసేపు మా సెక్రటరీ గారు చాలా చక్కగా వివరించారు. మా ప్రిన్సిపల్ రిపోర్ట్ మీ ముందు ఉంచారు. మీరందరూ చాలామంది, అంటే దాదాపు అందరూ కూడా దారి వెంట ఉన్న ఆ ఎగ్జిబిట్స్ అన్ని చూసుంటారు. అవి నిజంగా ఎంతో శ్రమతో కష్టపడి పిల్లలు, మా టీచర్సు, పేరెంట్స్ సహకారంతో చేశారు. వాటిని చూసి నేనైతే మా టీచర్స్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా. పేరెంట్స్ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. పేరెంట్స్ కోఆపరేషన్ లేనిదే మేమేం పని చేయలేము. నర్సంపేటలో కార్పొరేట్ స్థాయిలో, అంటే ఇది నర్సంపేట గ్రామీణ వాతావరణం, మన పిల్లల్ని హైదరాబాద్లో, వరంగల్లో పెద్ద పెద్ద స్కూల్లో చదివించలేకపోతేమే అన్న ఆలోచన రాకూడదు అనే ఉద్దేశంతో నేను వాటికి దీటుగా వరంగల్, హైదరాబాద్లో ఉన్న మీరు ఏ కార్పొరేట్ స్కూల్ అయినా తీసుకోండి, మన యాక్టివిటీస్ ఏవి కూడా వాళ్ళకంటే తక్కువ కాదు. పిల్లల పైన ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే దృష్టితో మన ప్రైమరీ స్కూల్ పేరెంట్స్ అందరికీ తెలుసు, ప్రతి క్లాస్ రూమ్లో 30కి మించకుండా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ తీసుకొని మనం అన్ని యాంగిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్ అయితేనే, డే టు డే డెవలప్మెంటు, యాక్టివిటీసు, వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ, అంటే లిమిటెడ్ క్లాస్ అయితే పాసిబుల్. దానికి మేనేజ్మెంట్ మీద ఉండే ఒత్తిడి చాలా ఎక్కువ, శాలరీ బర్డెన్ చాలా ఎక్కువ. అయినా కూడా ప్రైమరీ స్కూల్ అనేది ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి. మన చిన్నతనంలో నేర్చుకున్న ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫౌండేషను. అది జీవితాంతం వాళ్ళు మర్చిపోరు. ఆ ఉద్దేశంతో ప్రతి చిన్న విషయం, పర్టికులర్గా కమ్యూనికేషన్ స్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ప్రతి క్లాస్ రూమ్ను ఆడియో విజువల్ క్లాస్ రూమ్గా మార్చి సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక్క మేనేజ్మెంట్తో ఒక్కటే సాధ్యం కాదని నేను అనుకుంటా. దానికి మీ కోఆపరేషన్ కూడా చాలా అవసరం. మేము మిమ్మల్ని
చాలా ఒత్తిడి చేసి బలవంతంగా పేరెంట్ టీచర్ ఇంటరాక్షన్ పిలుస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మేము మీ పిల్లవాడి డెవలప్మెంటు ఎలా ఉంది లేదా మీరు ఇచ్చే సలహా తీసుకొని మేము ముందుకు పోవడానికి వీలవుతుంది అని పిలుస్తున్నాం. కొంతమంది పేరెంట్స్ రావడం లేదు, ఎందుకంటే మీరు బాగానే చెప్తున్నారు కదా. అలా కాదు, ప్రతి పేరెంటు వాళ్ళ పిల్లవాడి డెవలప్మెంట్ తెలుసుకొని ఇంటి దగ్గర మీరు ప్రతి పిల్లవాడిని గమనిస్తూ కనీసం వాళ్ళతోని ఒక 10 నిమిషాలైనా మీరు గడపగలిగితే పిల్లలతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. పిల్లలకి మీరు స్కూల్లో ఏం నేర్చుకున్నారు, మీ టీచర్ ఏం చెప్పింది, లేదా వాళ్ళు చేసిన యాక్టివిటీస్ ఏమిటి అని మీరు అడిగితే వాళ్ళు ఈవెన్ పర్ఫామ్ కూడా వేసి మీకు చూపిస్తారు. అప్పుడు ఆ పిల్లలకు ఉండే ఆనందం నిజంగా మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం పిల్లలతో ఒక 10 నిమిషాలు వాళ్ళ నోట్బుక్స్ చూడండి. మా టీచర్లు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చేతి రాత ఇంప్రూవ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు, మీ పిల్లల చేతి రాత ఎంత అందంగా ఉందో మీరు చూస్తే తెలుస్తుంది. మా టీచర్లు మీకు పంపే సమాచారం కానీ మీరు మా టీచర్లకు పంపదలుచుకున్న సమాచారం కానీ డైరీలో ప్రతిరోజు రాస్తారు. అలా మీరు ప్రతిరోజు పిల్లలతో గడిపితే తప్పనిసరిగా పిల్లలు మానసికంగా తల్లిదండ్రులకు దగ్గరవుతారు. అది మన కనీస బాధ్యత. తర్వాత పిల్లల కోసం ఒక చిన్న త్యాగం, అది చిన్నది కాదు, ఈ రోజుల్లో చాలా పెద్ద త్యాగం తల్లిదండ్రులందరూ చేయాలని. మనం డే అంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి రిలాక్స్ కావడానికి టీవీ చూస్తారు. మీరు రిలాక్స్ కావాలా, మీరు కష్టపడి పని చేసి వచ్చారు, బాగానే ఉంది. కానీ మీరు టీవీ చూస్తూ పిల్లల్ని టీవీ చూడొద్దు అంటే అది ఏమీ భావ్యంగా ఉండదు. వాళ్ళే అంటారు, నువ్వు టీవీ చూస్తావు, నేను టీవీ చూడొద్దని అని అంటారు. దానికి సమాధానం మన దగ్గర ఉండదు. అన్నింటికంటే ప్రమాదకరమైంది సెల్ ఫోన్. ప్రతి తల్లిదండ్రి ప్రతి విషయంలో పిల్లల్ని సమాధానపరచడానికి వాళ్ళ సెల్ ఫోన్. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని తల్లిదండ్రులు ఎవరు లేరు. ఫోన్ తీసి పిల్లలకి ఇస్తారు, వాడు అల్లరి చేసినా ఇస్తారు, వీళ్ళు చేస్తున్న పని గమనించొద్దన్నా ఇస్తారు, లేదా ఏ విషయానికైనా పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇస్తారు. వాళ్ళు సెల్ ఫోన్కి అలవాటు అయిన తర్వాత మనం వాళ్ళను కంట్రోల్ చేయడం చాలా కష్టము. వాళ్ళ చదువు నుండి వాళ్ళ దృష్టి వద్దనకున్న మరలిపోతుంది. ఈ రోజుల్లో ప్రతి పిల్లవాడి మానసిక దౌర్బల్యానికి కారణం సెల్ ఫోనే అని నేను నమ్ముతున్నా. దాదాపు మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఈ శ్రద్ధ తల్లిదండ్రులందరూ తీసుకుంటారని, మీరు పిల్లల కోసం కొంత త్యాగం చేస్తారని మరీ మిమ్మల్ని అభ్యర్థిస్తూ, మన పిల్లల కోసం మనమందరం కష్టపడి పనిచేసి మనం ఊహించిన భవిష్యత్తు మన పిల్లలకి మనం ఇద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.